హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ టెక్కేడు. సో మైక్రో కంట్రోలర్ పైన ఒక వీడియో రిలీజ్ చేసాం ఈరోజు మార్నింగ్. కానీ డ్యూ టు సమ్ టెక్నికల్ గ్లిచెస్, అంటే కొంచెం ఆడియో ప్రాపర్గా సరిగ్గా వినిపించలేదు. సో ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నాం. సో ఇందులో ఆడియో ప్రాపర్గా ఉన్నదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, వైజాగ్ టెక్కేడు. సో లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్. సో మైక్రో కంట్రోలర్ టాపిక్స్లో 2019 నుండి 2024 వరకు పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ కవర్ చేయడం జరిగింది. సో బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్స్, లెట్ us ఫస్ట్ ఫోకస్ ఆన్ ది డయాగ్రామ్స్ అనమాట. సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051. సో జస్ట్ డయాగ్రామ్లో మనకి ఏం క్వశ్చన్స్ వస్తాయంటే చిన్న చిన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ డయాగ్రామ్లోనే ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇంటర్నల్ రోమ్ సైజ్ ఎంత ఉంది, 4 KB. అలాగే 128 బైట్ ర్యామ్. టైమర్స్ ఎన్ని టైమర్స్ ఉంటాయి, అవి ఇన్పుట్ టైమర్సా, అవుట్పుట్ టైమర్సా. అలాగే సీరియల్ TXD, RXD అంటే ఎన్ని పోర్ట్స్ ఉంటాయి, హౌ మెనీ పోర్ట్స్ ఆర్ అవైలబుల్, అండ్ హౌ మెనీ అడ్రస్ బై డేటా లైన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మైక్రో కంట్రోలర్, అండ్ బస్ కంట్రోల్ యూనిట్. అలాగే ఇంటరప్ట్స్ ఏంటి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్. ఈ బ్లాక్ డయాగ్రాము, అలాగే ఇది ఎగ్జాక్ట్ బ్లాక్ డయాగ్రామ్ అని నేను అనట్లేదు, ఇంకా అడ్రస్ లైన్స్, డేటా లైన్స్ బై ఎన్ని ఉంటాయని కూడా దీంట్లో అంత స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. మీ టెక్స్ట్ బుక్స్లో కనుక వెరిఫై చేస్తే సో స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట. అలాగే బిట్ అడ్రసబుల్. సో మెమరీ, ఇంటర్నల్ మెమరీ 128 బైట్. ఈ మెమరీ ఆర్గనైజేషన్ ఎలా చేశారు, ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనకి స్క్రాచ్ ప్యాడ్ యూస్ చేస్తారు, అలాగే ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా బిట్ అడ్రసబుల్ ఏరియా ఉంటుంది, అలాగే బ్యాంక్ రిజిస్టర్స్ ఎన్ని, సో బ్యాంక్ సెలక్షన్ బిట్స్ ఏంటి, ఇలాంటివి చిన్న చిన్న బిట్సే మనకి ఎగ్జామ్లో కూడా లాజిక్గా అడుగుతారు. సో let us look into the first questions of 8051 microcontroller. So how many bytes of bit addressable memory are present in 8051 microcontroller? Means 16 byte. So my memory organization లో 128 byte-ని 32 bit ఏమో రిజిస్టర్ బ్యాంక్స్కి వదిలేస్తారు, రిజిస్టర్ బ్యాంక్స్, బ్యాంక్ రిజిస్టర్స్. అలాగే 16 byte ఏమో బిట్ అడ్రసబుల్ ఏరియా అంటారు. సో బిట్ అడ్రసబుల్ ఏరియా అంటారు 16 బైట్ అడ్రస్ని. అలాగే మిగతాది, సో లెఫ్ట్ ఓవర్ 82 బైట్ ఏదైతే ఉంటుందో అదంతటిని కూడా స్క్రాచ్ ప్యాడ్లకు వదిలేస్తారు, అంటే స్టాక్ యూస్ చేస్తారు, స్టాక్. సో ఫర్ దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ 16 బైట్. హౌ మెనీ డేటా లైన్స్ డస్ 8051 హ్యాస్? ఎన్ని డేటా లైన్స్ ఉంటాయి? సో మైక్రో కంట్రోలర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ 8-bit ప్రాసెసర్. సో 8-bit ప్రాసెస్ కాబట్టి డేటా లైన్స్ కూడా D0 నుండి D7 మధ్యన ఉంటుంది. సో టోటల్ డేటా లైన్స్ వుడ్ బి 8-bit. సో 8 డేటా లైన్స్ విల్ బి దేర్, D0 నుండి D7 వరకు డేటా లైన్స్, అడ్రస్ లైన్స్. సో D0 to D7 అనేది డేటా లైన్స్ కాబట్టి 8 డేటా లైన్స్ యూజ్ చేస్తారు. ఓకే, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది ర్యామ్? చూడండి, ర్యామ్ సైజ్ అంతా అని. సో ఓన్లీ మెమరీ ఆర్గనైజేషన్ అనే ఒక టాపిక్ పైనే మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ద ఫస్ట్ ఏ ఆన్సర్ అవుతుంది? ద ఫస్ట్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే సైజ్ ఆఫ్ ది ఇంటర్నల్ ర్యామ్ ఈజ్ 128 బైట్ అని ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ మిమ్మల్ని చిన్న కన్ఫ్యూజన్ కోసం మల్టిపుల్ ఆఫ్ 128. సో మా 128 into 2 ఏమో 256, 512, అలాగే 1024, 20
48. సో ఆన్సర్ మాత్రం 128 బైటే. ఓకే, నెక్స్ట్ ఇన్ 8051 మైక్రోకంట్రోలర్ విచ్ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ సీరియల్ కమ్యూనికేషన్స్. సీరియల్ కమ్యూనికేషన్ డైరెక్ట్ క్వశ్చన్ మనకి. సీరియల్ కమ్యూనికేషన్ ఎస్కాన్ అనే రిజిస్టర్ సీరియల్ కమ్యూనికేషన్ అనే దానికి యూస్ చేస్తారు. టీ మోడ్ దేనికి యూస్ చేస్తారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టీ మోడ్? టైమర్ మోడ్ కంట్రోలర్ రిజిస్టర్. టైమర్ మోడ్ కంట్రోలర్ రిజిస్టర్స్ మైక్రో కంట్రోలర్ will work in 3 modes: mode 0, mode 1 and mode 2, during which డిఫరెంట్ క్లాక్స్ని కౌంట్ చేయడం కానీ ఈవెంట్స్ని కౌంట్ చేయడం కానీ. సో ఈ మోడ్ ఆఫ్ ఆపరేషన్లోనే ఈ రిజిస్టర్ ఏ పర్టికులర్ మోడ్ సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ మోడ్లో టైమర్స్ని వర్క్ చేసేటట్టు చేస్తుంది. అలాగే పవర్ కంట్రోల్ రిజిస్టర్ ఇది, పవర్ కంట్రోల్ రిజిస్టర్స్. అలాగే SBUF రిజిస్టర్, సీరియల్ బఫర్ రిజిస్టర్స్. సో సీరియల్ కమ్యూనికేషన్కి మాత్రం ఎస్కాన్ అనే రిజిస్టర్ మాత్రమే యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ మెషిన్ సైకిల్లో ద ఫస్ట్ మెషిన్ సైకిల్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్వేస్, అంటే ఒక ఇన్స్ట్రక్షన్లో ఫస్ట్ మెషిన్ సైకిల్ ఏముంటుంది? ఖచ్చితంగా ఫస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ని ఫస్ట్ ఫెచ్ చేయాలి. సో ద ఫస్ట్ మెషిన్ సైకిల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫెచ్ సైకిల్. తర్వాత దాన్ని ఆప్కోడ్ రీడర్ రైట్ ఆర్ ఐఓ సైకిల్ అవన్నీ ఇన్స్ట్రక్షన్ ఆప్కోడ్ ఫెచ్ చేసిన తర్వాత తెలుస్తుంది. కానీ బిఫోర్ ద ఆప్కోడ్ షుడ్ బి ఫెచ్డ్ ఫ్రమ్ ది మెమరీ నుండి ఫెచ్ చేయాలి. దాని తర్వాత దాన్ని డీకోడ్ చేయాలి. డీకోడ్ చేసిన తర్వాత ఏం చేయాలనేది ఆ ఆప్కోడ్ బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఆఫ్ 8051 మైక్రోకంట్రోలర్ ఆర్, there are only 2 external interrupts per 8051. that ఓన్లీ 2 కాదు, ఇంకా ఉన్నాయి. బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 8051లో మైక్రో కంట్రోలర్లో INT0 అండ్ INT1 ఆర్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ గివెన్ టు ది మైక్రో కంట్రోలర్. ఈ ట్రాప్ అండ్ INT0 కాదు. అలాగే INT2 అనే ఇన్స్ట్రక్షన్ లేదు. ట్రాప్ అండ్ INTR అనేది లేదు. సో యూ కెన్ స్ట్రేట్ అవే సెలెక్ట్ INT0, INTO కదా, INT0 అండ్ INT1. ఓకే. నెక్స్ట్ which of the following is not a control register in 8051 microcontroller? కంట్రోల్ రిజిస్టర్ వీటిల్లో ఇవన్నీ కంట్రోల్ రిజిస్టర్స్ ఒకటి తప్ప, ఏదా ఒకటి. సో IE కంట్రోల్ రిజిస్టర్, IP కూడా కంట్రోల్ రిజిస్టర్, టీమోడ్ కూడా కంట్రోల్ రిజిస్టర్. ఇటు వచ్చి స్టాక్ పాయింటర్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ కంట్రోల్ రిజిస్టర్. స్టాక్ పాయింటర్ అనేది స్టాక్ని మాత్రమే అడ్రస్ తాలూకమే హోల్డ్ చేస్తుంది. స్టాక్ తాలూకా అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ 16-bit రిజిస్టర్. ఇది రిజిస్టర్. ఇవి కూడా రిజిస్టర్సే, కానీ కంట్రోల్ రిజిస్టర్స్ ఇవన్నీ కంట్రోల్ రిజిస్టర్స్. ఇటు వచ్చి స్టాక్ పాయింటర్ అనేది కంట్రోల్ రిజిస్టర్ కాదనమాట. ఓకే. నెంబర్ ఆఫ్ పిన్స్ of 8051 with dash package. సో 8051 అనేది 40 pin IC. సో స్ట్రైట్ అవే క్వశ్చన్ ఆప్షన్ D అనేది మనం ఇది కాదు, ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో మిగిలిన మూడిట్లో డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్, డ్యూయల్ 40 pin డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వేరేజ్ లీడ్లెస్ చిప్ క్యారియర్ కాదు. ఓకే. 40 pin ఇది యాక్చువల్గా 32 pin లీడ్లెస్, ఇది 40 pin లీడ్లెస్, 40 pin డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్, 32 pin డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్.
సో ఇది లీడ్లెస్ 32 పిన్. సో 32 పిన్ ఇది కూడా కాదు, 32 పిన్ లీడ్లెస్ చిప్ కార్డు కాదు, 40 పిన్ లీడ్లెస్ చిప్ క్యారియర్ కూడా కాదు. సో ద ఆన్సర్ ఈస్ సి, 40 పిన్ డ్యూల్ ఇన్ లైన్ ప్యాకేజ్. సో ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ చదివినప్పుడు స్టార్టింగ్లోనే యూనిట్ స్టార్టింగ్లోనే మైక్రో కంట్రోలర్ ఫీచర్స్ ఏంటనేది పాయింట్ వైజ్గా ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి ఆ ఫీచర్స్ చూస్తే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ 8051 నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ 8051 PSEN స్టాండ్స్ ఫర్ ప్రోగ్రామ్ సెలెక్ట్ ఎనేబుల్ కాదు, పెరిఫెరల్స్ అనేది కానే కాదు. సో ఈ పెరిఫెరల్ అనే వర్డ్ అయినా రాదు. సో మనకి ప్రోగ్రామే, పి అంటే ప్రోగ్రామే, కానీ ప్రోగ్రామ్ స్టోర్ ఎనేబుల్. ఎందుకు మనం మైక్రో కంట్రోలర్లో ఏంటంటే ఎవ్రీ టైం ప్రోగ్రాము ఎక్స్టర్నల్ మెమరీలో స్టోర్ అవుతాయి, ఎందుకంటే ఇంటర్నల్ మెమరీ అనేది చాలా తక్కువ కాబట్టి. సో వీ యూజ్ ఏ ఎక్స్టర్నల్ మెమరీ టు యాక్సెస్ ద ప్రోగ్రామ్. సో అందుకనే ప్రతిసారి మనం ఎక్స్టర్నల్ మెమరీకి ఒక రిక్వెస్ట్ సిగ్నల్ పంపిస్తాం, అది అటు నుండి మనకి గ్రాంట్ సిగ్నల్ పంపిస్తుంది. సో దట్ వీ విల్ ప్రొవైడ్ అడ్రస్ అండ్ డేటా లైన్స్ టు ది ఎక్స్టర్నల్ మెమరీ. సో ఆ పిన్ ఏంటంటే ప్రోగ్రామ్ స్టోర్ ఎనేబుల్. ఎవ్రీ టైం మనం ప్రోగ్రాము మైక్రో కంట్రోలర్ నుండి ప్రోగ్రామ్ చేసిన ప్రోగ్రామ్ అంతా కూడా ఎక్స్టర్నల్ మెమరీలో స్టోర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టోర్ ఎనేబుల్ అనే పిన్ ద్వారా అవుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, పుష్ అండ్ పాప్ ఇన్స్ట్రక్షన్స్ అని మన మైక్రో కంట్రోలర్ ఉంటాయి. దీస్ ఆర్ ద ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్ ఫర్ స్టాక్ వాట్ ఆర్ ద స్టాక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే పుష్ అండ్ పాప్ ఇన్స్ట్రక్షన్స్. డ్యూరింగ్ పుష్ అండ్ పాప్ ఇన్స్ట్రక్షన్స్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవుతుంటుంది, స్టాక్ ఇంక్రిమెంట్ అవ్వడం డిక్రిమెంట్ అవ్వడం. సో 8-బిట్ డేటా అనేది స్టాక్ పాయింటర్లోకి కంటెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో, సో స్టాక్లోకి అడ్రస్ని మనం పుష్ చేసేటప్పుడు, సో వీఆర్ పుషింగ్ డేటా ఆన్ టు ద టాప్ ఆఫ్ ది స్టాక్. సో ఎప్పుడైతే పుష్ అవుతుందో దీని తాలూకా స్టాక్ తాలూకా అడ్రస్ ఏంటవుతుందంటే ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత స్టాక్ పాయింటర్లోకి ఆ పర్టికులర్ అడ్రస్ అనేది ఏది అంటే స్టాక్కి ప్రతిసారి డేటా ఫిల్ అవుతుంటుంది కదా, ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ అవుతుంటుంది. అంటే స్టాక్లోకి డేటా వచ్చినప్పుడల్లా టాప్ ఆఫ్ ది స్టాక్ పాయింటర్ అడ్రస్ హోల్డ్ చేస్తుంది అనమాట. అందుకనే ఈ పుష్ ఇన్స్ట్రక్షన్ ఆపరేట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఇంక్రిమెంట్ స్టాక్ బై 2 కాదు, డిక్రిమెంట్ స్టాక్ బై 1, డిక్రిమెంట్ అనేది జరగదు, ఇంక్రిమెంటే జరుగుతుంది, అది కూడా బై 1. సో ద ఆన్సర్ విల్ బి సి, ఇంక్రిమెంట్ స్టాక్ బై 1 అండ్ స్టోర్ 8-బిట్ కంటెంట్ టు ద అడ్రస్ పాయింటెడ్ బై ది స్టాక్ పాయింటర్. స్టాక్ పాయింటర్లో ఏముంటుంది, అడ్రస్ ఉంటుంది, దేనిది, స్టాక్ది. ఆ స్టాక్ తాలూకా అడ్రస్ ఈ ఎస్పీలో ఉంటుంది, స్టాక్ పాయింటర్లో ఉంటుంది. సో దాని కింద చూడండి, స్టోర్ 8-బిట్ కంటెంట్ టు అడ్రస్ పాయింటెడ్ బై ది, అంటే స్టాక్ పాయింటర్లోకి ఫస్ట్ అడ్రస్ వచ్చిన తర్వాత ఇంక్రిమెంట్ చేయడం. సో ఇది జరగదు, ఖచ్చితంగా అది ఇంక్రిమెంట్ చేయాలి, ఇంక్రిమెంట్ చేసిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 8051 ఈజ్ ఏ డాష్ మైక్రో కంట్రోలర్, 8-బిట్ మైక్రో కంట్రోలర్. మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం 8-బిట్ మైక్రో కంట్రోలర్. సో 8052 విన్నారా ఎప్పుడైనా? 8052 RAT89C51 అని ఉంటుంది. ఇది యాట్మెల్ కంపెనీ వాడిది. యాట్మెల్ కంపెనీ వాడిది మ్యానుఫ్యాక్చర్ చేసిన మైక్రో కంట్రోలర్ తాలూకు AT89C51 కంట్రోలర్. దీన్ని మనం ప్రోగ్రామింగ్లో అంటే మనం మైక్రో కంట్రోలర్ హార్డ్వేర్ కాకుండా సాఫ్ట్వేర్
కీల్ సాఫ్ట్వేర్లో రన్ చేస్తుంటాం. ఆ సాఫ్ట్వేర్లో రన్ చేసి వర్చువల్ ల్యాబ్స్ చేసేటప్పుడు మనం యాట్మెల్ కంపెనీ వాడు సెలెక్ట్ చేస్తాం. అలా బోల్డ్ అన్ని కంపెనీలు ఉన్నాయి. సో అదే 8089C51 కాకుండా 8089C52 చూసారనుకోండి, ప్రాసెసర్లో సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. బట్ యూ కెన్ రిమెంబర్ 8051 ఈజ్ ఏ 8-bit మైక్రోకంట్రోలర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ కరెక్ట్? ఈ ఉన్న ఇన్స్ట్రక్షన్స్లో ఏది కరెక్టు? సో ఇక్కడ ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సిపిఎల్ కంట్రోల్. సిపిఎల్ అంటే కాంప్లిమెంట్ అక్యూములేటర్లు కంటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే కాంప్లిమెంట్ అంటే నాట్ అప్లై చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్యూములేటర్లో 0001111 ఉన్నది అనుకున్నాం, అంటే 0F ఉన్నది. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏంటవుతుందంటే కాంప్లిమెంట్ అవుతుంది. సో ఏలో ఏమవుతుందంటే 11110000. సో బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ it is 0F. After executing it will be F0. So that is complement. Swap, the contents of accumulator will be swapped with a particular అంటే లోవర్ నిబుల్ టు హయ్యర్ నిబుల్ స్వాప్ చేయడం. అంటే ఇప్పుడు 00 ఇప్పుడు F0 అని ఉన్నది అనుకోండి, స్వాప్ ఇన్స్ట్రక్షన్ చేసామనుకోండి, ఈ 0 ఎక్కడికి, ఎఫ్ ఏమో ఇక్కడికి. సో 0F. సరే ఇలా మనం ఇక్కడ డైరెక్ట్గా 0F ఉంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ B2 అని ఉన్నది అనుకోండి, 2B అవుతుంది. ఓకే, అదే దీనికి B2 కాంప్లిమెంట్ వేస్తే వేరే వాల్యూ వస్తుంది. ఓకే, B2 అంటే 1011, 2 అంటే 0010. దీన్ని కాంప్లిమెంట్ చేశారు అనుకోండి, 01001101. సో ఇది ఎంత వచ్చింది వాల్యూ? 7. ఇది ఎంత వచ్చింది? 8 + 4 12 CD. సో 2B2 కాస్త 7D అయింది, కానీ ఇక్కడ 0F కాస్త F0 అయ్యింది. అంటే స్వాప్ చేయడం వల్ల, స్వాప్ చేస్తే ఏమవుతుందంటే 2B కింద మారుతుంది. అదే కాంప్లిమెంట్ చేస్తే 7D కింద మారుతుంది. సో CLR-A క్లియర్ ఈ అక్యూములేటర్. సో అక్యూములేటర్లో ఉండే కంటెంట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే 000000 అయిపోతుంది. ఎటొచ్చి ఈ ఇన్స్ట్రక్షన్ అనేది లేదు, బి అనే ఇన్స్ట్రక్షన్ ఉండదు. రొటేట్ లెఫ్ట్ ఏ, RLA ఉంటుంది, RRA ఉంటుంది. రొటేట్ లెఫ్ట్, రొటేట్ రైట్. అక్యూములేటర్లో ఉండే కంటెంట్స్ లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతాయి, టు ఇట్స్ లెఫ్ట్. ఓకే, RR అయితే రొటేట్ రైట్ సైడ్ రొటేట్ అవుతాయి. త్రూ క్యారియరా లేదంటే వితౌట్ క్యారియర్ అంటే క్యారియర్ త్రూ ఇన్స్ట్రక్షన్ వేరే ఉంటుంది, వితౌట్ క్యారియర్ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చి డి. విచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ టు క్లియర్ ఏ బిట్ ఇన్ 8051 మైక్రోకంట్రోలర్? స్ట్రైట్ అవే బిట్ని క్లియర్ చేయాలి. సిఎల్ఆర్ అనే ఇన్స్ట్రక్షన్ బిట్ని క్లియర్ చేస్తుంది. ఇక్కడ సెట్ బిట్ అంటే బిట్ని సెట్ అంటే 1. ఇందులో ఏ వాల్యూ ఉన్నా ఆ వాల్యూని 1 కింద మార్చేస్తుంది. మూవ్ ఇన్స్ట్రక్షన్ ఎండ్ లాజిక్. ఓకే, ANL అంటే ఎండ్ లాజిక్. వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ 8051 మైక్రోకంట్రోలర్ అండ్ సీరియల్ కమ్యూనికేషన్? సీరియల్ కమ్యూనికేషన్లో దాని పర్పస్ ఏంటి? మెయిన్ యూజ్ ఏంటంటే టు కమ్యూనికేట్ విత్ అదర్ మైక్రోకంట్రోలర్స్, టు ఇంటర్ఫేస్ విత్ అదర్ పెరిఫరల్స్ అరౌండ్ ఇట్, and to program the microcontroller. So the answer is all the above. All the above is the answer. Okay,
నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ 8051 కంట్రోలర్ ఇన్ టైమర్ జీరో? టైమర్ జీరో వల్ల దాని మెయిన్ పర్పస్ ఏంటి? ఫస్ట్ చూడండి, పల్స్ విత్ మాడ్యులేటింగ్ సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది, అలాగే ఈవెంట్స్ని కౌంట్ చేస్తుంది, క్రియేట్స్ ఎ డిలే. సో ద ఆప్షన్ ఈస్ ఆల్ ద అబవ్. సో టైమర్ జీరో నుండి మనం మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, టైమర్ జీరో నుండి మనం ఇవన్నీ జనరేట్ చేయొచ్చు. పల్స్ విత్ మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటే పల్స్ విత్ మాడ్యులేటెడ్ సిగ్నల్స్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నల్స్ని జనరేట్ చేయొచ్చు. అలాగే కౌంట్, ఇట్ విల్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అక్కరింగ్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్. అలాగే ఇట్ విల్ బి యూజ్డ్ టు క్రియేట్ ఎ డిలే ప్రోగ్రామ్. అందుకనే ఆల్ ది అబవ్ ఈస్ ద రైట్ ఆన్సర్. హౌ మెనీ బిట్స్ ఇన్ డేటాబస్? డేటాబస్లో ఎన్ని బిట్స్ యూజ్ చేస్తుంది? 8 బిట్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం క్లాక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్? ఇక్కడ 8089C అని అనలేదు, డైరెక్ట్గా 8051 మైక్రో కంట్రోలర్ ఇచ్చారు. అలాగే డిఫాల్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చి 11.0952 మెగాహెర్ట్జ్ ఉంటుంది. సో ఇట్ విల్ బి నియరెస్ట్ టు 12 మెగాహెర్ట్జ్. సో డిఫాల్ట్గా మనం 12 మెగాహెర్ట్జ్ని 8051 మైక్రో కంట్రోలర్ ఆల్వేస్ 12 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ వీ కెన్ గివ్ టు ది మైక్రో కంట్రోలర్. సో మైక్రో కంట్రోలర్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే ఖచ్చితంగా క్లాక్ ఇన్పుట్ అనేది ఉండాలి. ఆ క్లాక్ సిగ్నల్ జనరేట్ చేసే ఆ క్రిస్టల్ ఆసిలేటర్ తాలూకా ఫ్రీక్వెన్సీ డిఫాల్ట్గా 11.0592 మెగాహెర్ట్జ్ ఉంటుంది. దాన్ని మనం 12 మెగాహెర్ట్జ్ మైక్రో కంట్రోలర్ మన సిమ్యులేటర్స్లో యూజ్ చేసేది 12 మెగాహెర్ట్జ్ ఇస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ పోర్ట్స్ డస్ 8051 హ్యావ్? చెప్పండి, ఎన్ని పోర్ట్స్ ఉంటాయి? 4 పోర్ట్సా 5 పోర్ట్సా? ప్యారలల్ పోర్ట్స్ 4 పోర్ట్స్. ఏంటవి? పోర్ట్ 0, 1, 2, 3. సో there are 4 ports available in 8051 మైక్రోకంట్రోలర్. అలాగే అడ్రస్ ఎనేబుల్ విపిపి పిన్. సో పిన్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ నేను కొంచెం ముందు ఇచ్చాను. సో ఇక్కడ పిన్ డిస్క్రిప్షన్ చూసారనుకోండి, ఇక్కడ ఈఏ బారు, ఏఎల్ఈ, పిఎస్ఈఎన్ బారు, అలాగే XTAL1, XTAL2. సో దీస్ ఆర్ 4 different ports and these are the features of microcontrollers. Okay, సో 4 మన పోర్ట్స్ ఉంటాయి, 4 IO పోర్ట్స్, అది కూడా 8-bit IO పోర్ట్స్ అనమాట. సీరియల్ ఇంటర్ఫేస్ ఒకటి ఉంటుంది. అలాగే 210-bit అడ్రసబుల్ ఏరియా, అంటే AG20H నుండి 2FH వరకు మనకి ఉండే బిట్ అడ్రసబుల్ ఏరియా అంత సైజు ఎంత ఉంటుంది? 210 బిట్ అడ్రసబుల్లో ఉంటుంది. ఓకే, సో ఏ బారు దాని తాలూకా పర్పస్ ఏంటి? టు ఎనేబుల్ ఎక్స్టర్నల్ మెమరీ. ఇదే కరెక్ట్ ఆన్సర్. టు ప్రోగ్రామ్ ద మైక్రో కంట్రోలర్ కాదు, ప్రోగ్రామ్ చేయడానికి కాదు. రీసెట్ ద మైక్రో కంట్రోలర్. రీసెట్ చేయడానికి సపరేట్గా ఒక పిన్ ఉంటుంది, RST పిన్ నెంబర్ 9. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హార్డ్వేర్ రీసెట్ ద మైక్రో కంట్రోలర్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? టు ఎనేబుల్ ద ఎక్స్టర్నల్ మెమరీ. సో ఎక్స్టర్నల్ మెమరీ యాక్సెస్ చేయడం కోసం ఏ బార్ నుండి మనకి ఎక్స్టర్నల్ మెమరీకి ఇన్పుట్ వెళ్తుంది. దిస్ ఈజ్ అవుట్పుట్ పిన్ ఫ్రమ్ ది మైక్రో కంట్రోలర్ విచ్ ఈస్ గివెన్ టు ది ఎక్స్టర్నల్ మెమరీ. ఎక్స్టర్నల్ మెమరీకి మనం మెమరీని యాక్సెస్ చేయడానికి ఈ పిన్ని యూస్ చేస్తాం. ఓకే, అలాగే టు పవర్ ద మైక్రో కంట్రోలర్ కాదు, పవర్ ఇవ్వడానికి వేరేగా VCC అండ్ గ్రౌండ్ పిన్స్ ఉన్నాయి. సో వాటికి ఇన్పుట్ పవర్ ఇవ్వాలి. సో ఇది ఏ బార్ పిన్
అనేది ఎక్స్టర్నల్ మెమరీ యాక్సెస్కి యూజ్ చేస్తారు. అలాగే విచ్ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద ప్రోగ్రామ్ కౌంటర్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్. పీసీ డైరెక్ట్గా క్వశ్చన్లోనే ఉంది. ప్రోగ్రామ్ కౌంటర్ ఏ రిజిస్టర్ యూజ్ చేస్తారు? పీసీ. ఎస్పీ దేనికి యూజ్ చేస్తారు? స్టాక్ తాలూకా అడ్రస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. స్టాక్ అడ్రస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. డేటా పాయింటర్. సో డేటా పాయింటర్ రిజిస్టర్ ఇది అక్యూములేటర్. సో ప్రోగ్రామ్ స్టోర్ చేయడానికి విచ్ రిజిస్టర్ యూజ్ టు స్టోర్ ద ప్రోగ్రామ్ కౌంటర్ 8051 మైక్రో కంట్రోలర్లో పీసీ అనే రిజిస్టర్ని మనం యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పిఎస్ఈఎన్ బార్? సో మీకు డయాగ్రామ్లో చెప్పాను కదా పిఎస్ఈఎన్ బార్. సో ఇక్కడ పిఎస్ఈఎన్ బార్ మీద క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పిఎస్ఈఎన్ పిన్ ఇన్ 8051 microcontroller? To enable writing to the external memory, to enable reading from the external memory, to reset to program, to power. సో రీసెట్ అనేది కూడా కాదు, పవర్ కూడా కాదు, రీడింగా రైటింగా. సో ఆల్వేస్ పిఎస్ఈఎన్ బార్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్టర్నల్ మెమరీలోని మన మైక్రో కంట్రోలర్ నుండి ప్రోగ్రామ్స్ అనేది రైట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఎక్స్టర్నల్ మెమరీ టు రైట్ ద ప్రోగ్రామ్ ఆన్ టు ద ఎక్స్టర్నల్ మెమరీ. సో పిఎస్ఈఎన్ బార్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది 128 బైట్. హౌ మెనీ బైట్స్? క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీసెట్ పిన్? ఇప్పుడే మాట్లాడాం కదా రీసెట్ పిన్ తొలగ పర్పస్ ఏంటి? టు రీసెట్ ద మైక్రో కంట్రోలర్ని రీసెట్ చేయడానికి. ఎనేబుల్ ఎక్స్టర్నల్ మెమరీ కాదు, దానికి ఈఏ బార్ ఉంది. ప్రోగ్రామ్ ద మైక్రో కంట్రోలర్ పిఎస్ఈఎన్ ఉంది. టు పవర్ ద మైక్రో కంట్రోలర్ దానికి విసిసి ఉంది. సో విచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ఏ బిట్ ఇన్ 8051? సెట్ బిట్ SETB. సెట్ బిట్ అనేది SETB అనే ఇన్స్ట్రక్షన్. బిట్ అడ్రస్బుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్లో సెట్ బిట్, క్లియర్. ఇక్కడ క్లియర్ అనేది 0 చేయడానికి, సెట్ బిట్ అనేది 1 చేయడానికి, మూవ్ అనేది డేటా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడానికి, ఏఎల్ఈ అనేది లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇలాగా ఎలిమినేటింగ్ పద్ధతులు కనుక చేస్తే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది, సెట్ బిట్. ఓకే, నెక్స్ట్ EALE. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ EALE ప్రోగ్రామ్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్? అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ ల్యాచ్ ద అడ్రసెస్. అంటే ఎక్స్టర్నల్ మెమరీ ఎప్పుడు కూడా మెమరీని యాక్సెస్ చేయడానికి, దానికి అడ్రస్ యాక్సెస్ చేయాలంటే అడ్రస్ లైన్స్, డేటాని యాక్సెస్ చేయాలంటే డేటా లైన్స్. అవసరమైనప్పుడల్లా రిక్వెస్ట్ చేస్తే ఇది గ్రాంట్ చేస్తుంది. సో రిక్వెస్ట్ సిగ్నల్ గ్రాంట్ సిగ్నల్ లాగా ఉంటాయి. సో ఏఎల్ఈ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ ల్యాచ్ ద అడ్రసెస్ టు ది ఎక్స్టర్నల్ మెమరీకి ప్రొవైడ్ చేయడం కోసం యూజ్ చేస్తారు అన్నమాట. విచ్ రిజిస్టర్ యూజ్ టు స్టాక్ పాయింటర్? క్వశ్చన్లోనే ఆన్సర్ ఇచ్చేస్తున్నాం. స్టాక్ పాయింటర్ ఏ రిజిస్టర్ అంటే ఎస్పి. పిఎస్ అంటే ప్రోగ్రామ్ కౌంటర్, డిపిటిఆర్ అంటే డేటా పాయింటర్, అక్యూములేటర్. హౌ మెనీ టైమర్స్ ఆర్ దేర్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్స్? మనం ఆల్రెడీ టైమర్ బ్లాక్ డయాగ్రామ్ మాట్లాడుకున్నప్పుడు బ్లాక్ డయాగ్రామ్లో చూస్తే టైమర్ 1, టైమర్ 0. ఓకే, టైమర్ 0, టైమర్ 1, 2 టైమర్ రిజిస్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటి అడిగాడు క్వశ్చన్? హౌ మెనీ టైమర్స్ డస్ 8051 మైక్రో కంట్రోలర్స్ హ్యావ్? మీన్స్ 2 టైమర్స్, టైమర్ 0 అండ్ టైమర్ 1. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ALE?
latch the addresses. Which register you use stack pointer? What is the purpose of WR pin? Write. WR అంటే రైట్, RD is read. ఎక్స్టర్నల్ మెమరీలో రైట్ చేయాలంటే RD రైట్. Purpose of the WR pin is to write the program onto the microcontroller. అలాగే how many interrupts are there in 8051 microcontroller? How many interrupts are there in 8051 controller? 4 or 5? How many interrupts? 2 external interrupts ఉంటే 2 internal interrupts ఉంటే ఒకటి హార్డ్వేర్ ఇంటరప్ట్ ఉంటుంది. మొత్తం 5 ఇంటరప్ట్లు. ఓకే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ T0 pin in 8051 microcontroller? The input external clock to timer 0, output to clock to the timer 0 to reset to 2 power. ఈ reset to power కానీ కావు. సో ఇంటర్నల్ T0 పిన్ డయాగ్రామ్లో చూస్తే T0 T1 పోర్ట్లో మనకి పిన్ నెంబర్ 14 and 15లో ఉంటుంది. T0 T1 దీస్ ఆర్ ది టైమర్స్. ఎక్స్టర్నల్ క్లాక్ ఇన్పుట్ అనమాట. ఎక్స్టర్నల్ క్లాక్ ఇన్పుట్ టైమర్ 0 నుండి ఇచ్చేది. సో అవుట్పుట్ ద క్లాక్ ఆఫ్ టైమర్ 0. క్లాక్ తాలూకా టైమర్ని అవుట్పుట్ ఇవ్వాలా లేదంటే ఇన్పుట్గా తీసుకోవాలా అనేది. ఓకే. దాని నుండి మనం క్లాక్ అవుట్పుట్ తీస్తాం. సో ఎక్స్టర్నల్ డివైజెస్కి క్లాక్ సిగ్నల్ పంపించాలి అంటే ఆల్రెడీ మైక్రోకంట్రోలర్కి ఎక్స్టర్నల్ XTAL1 XTAL2 అనేది ఎక్స్టర్నల్ క్లాక్ కనెక్ట్ చేసి ఉంటుంది. త్రూ మైక్రోకంట్రోలర్ వేరే పెరిఫెరల్స్కి క్లాక్ ఇన్పుట్ ఇవ్వాలి అంటే టైమర్ 0 లేదంటే టైమర్ 1 నుండి సో T0 నుండి T1 నుండి అవుట్పుట్గా ఇస్తారు. సో అవుట్పుట్ ఆఫ్ ది క్లాక్ టైమర్ 0. విచ్ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ to store the accumulator? ACC. B register PSW అంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. అలాగే DPTR. Which instruction is moved to used to move data from register to another register in microcontroller means move instructions. సో ఇంత డైరెక్ట్గా ఇవే ఇస్తాడు అని కాకుండా ఇంకేమైనా దగ్గరగా MOV వేరే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకున్నప్పుడు RD బార్ ఈజ్ రీడ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ మెమరీ నుండి రీడ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది ఆన్సర్ మూవ్ ఇన్స్ట్రక్షన్. హౌ మెనీ బైట్స్ ఆఫ్ internal ROM does 8051 microcontroller has? How many bytes of ROM? చూడండి ROM మీద క్వశ్చన్ ఇది. 4 kilobytes. 8051 కాబట్టి 4 kilobytes ROM. సో ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఎన్ని బిట్ రిజిస్టర్? సో ఆల్రెడీ డిస్కస్ చేసాను. ఇట్ ఈస్ a 16-bit రిజిస్టర్. సో 16-bit రిజిస్టర్స్లో ఒకటి PC ఒకటి అలాగే DPTR ఒకటి డేటా పాయింటర్. ఈ రెండు మాత్రమే 16-bit రిజిస్టర్స్. మిగతావన్నీ కూడా 8-bit రిజిస్టర్సే. సో ఓన్లీ 2 రిజిస్టర్స్ ఇచ్చారు 16-bit రిజిస్టర్స్ ఇన్ మైక్రోకంట్రోలర్ ఈస్ PC అండ్ DPTR. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ INT0 పిన్? INT0 పిన్ ఇంటరప్ట్ అనే వర్డ్ ఎక్కడ ఉందో చూడండి. ఇంటరప్ట్ టు జనరేట్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్. మిగతా వాటిలో ఎక్కడ కూడా ఇంటరప్ట్ అనే వర్డ్ లేదు. సో రీసెట్ ద మైక్రోకంట్రోలర్, పవర్ ద మైక్రోకంట్రోలర్, టు ప్రోగ్రామ్ ది మైక్రోకంట్రోలర్ కాదు. ఏంటి? టు జనరేట్ అండ్ ఎక్స్టర్నల్. సో ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఏంటంటే INT0 అండ్ INT1.
ఈ రెండు ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్. సో డైరెక్ట్గా ఐఎన్టీ 0 పిన్ ఏం చేస్తుందంటే టు జనరేట్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్, ఎక్స్టర్నల్ హార్డ్వేర్కి ఇంటరప్ట్ పంపించడానికి యూస్ చేయడం. సో ఇక్కడ ఎండ్ లాజిక్ మీద క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ ఎండ్ లాజిక్ ఆపరేషన్. సో ఏఎన్ఎల్ అంటే ఎండ్ లాజిక్, ఏఎన్ఎల్ ఎండ్ లాజిక్. ORL is OR logic. XRL is the XOR logic, XOR logic. CLR is clear, clear instruction. సో ఈ వీటిల్లో లాజికల్ ఎండ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసే ఇన్స్ట్రక్షన్ ఏజీ మైక్రో కంట్రోలర్ 8051లో అంటే ఏఎన్ఎల్. ఓకే, ఇక్కడతో ఈ వీడియో స్టాప్ చేసి సెకండ్ పార్ట్లో మళ్ళీ మిగతా బిట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. కొంచెం ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు.